సార్, గత 5 ఏళ్లలో నష్టపోయిన అంశాలలో అమరావతి, పోలవరంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇది కూడా ఇప్పటికీ ఇంకా ఒక సందిగ్ధంలోనే ఉన్న నేపథ్యం సార్. దీన్ని ఈ రోజున వైసీపీ వాళ్ళు మళ్ళీ మరోసారి ఇది తెర మీద తీసుకొచ్చి దాన్ని ఇంకా ప్రైవేటు పరం చేసే పరిస్థితులే ఉన్నాయి, ఏమి టీడీపీ వల్ల ఏం కాలేదు అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? విశాఖ స్టీల్ ప్లాంటు మేము 5వ తరగతి ఉన్నప్పుడు జరిగిన ఉద్యమం అది. ఆ యొక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన అమృతరావు గారు గుంటూరు జిల్లా ఆయన ప్రాణత్యాగానికి తలపడ్డారు. 1962 నుంచి తీసుకుంటే ఈరోజు మేము రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినప్పటికీ అప్పుడు తలపెట్టిన ఉద్యమం ద్వారా సంక్రమించిన ఇండస్ట్రీ ఎన్నో త్యాగాలకి, ఎంతోమందిని బలి తీసుకొని నిలబడ్డ ఇండస్ట్రీ. రైతులు అమరావతి క్యాపిటల్కి ఎలా అయితే భూసేకరణకి ఇచ్చారో 16,000 నుంచి 17,000 ఎకరాల వరకు ఆ రోజున దానికి ఇచ్చారు. భూసేకరణ సాధ్యం అవ్వకపోతే అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉన్న ఆఫీసరు జయప్రకాష్ నారాయణ అక్కడ జేఎన్టీ కలెక్టర్గా ఉన్నప్పుడు వైజాగ్లో ఆయన చొరవతో, అన్నగారి ప్రోద్బలంతో, నందమూరి తారక రామారావు గారి ప్రోద్బలంతో దానికి ఒక ల్యాండ్ ఒక రూపకల్పన చేసి ఆ ఇండస్ట్రీకి చేదోడు వాదోడుగా నిలబడ్డారు. అది ఎన్నో ఈతి బాధలకి గురయ్యి నష్టాలని, కష్టాలని ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులున్నా నిలదొక్కుంది ఇప్పటి వరకు. అంటే దగ్గర ఒక 4 దశాబ్దాల పైచిలకు నిలదొక్కుంది. బాలయ్య గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీ బీఐఎఫ్ఆర్కి వెళ్ళింది. బీఐఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు బిఎన్ సింగ్ గారు అని చెప్పేసి ఒక సిఎండి ఉండేవారు. ఆయన వి కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో సెయిల్ని బెయిల్అవుట్ చేశారు, మారుతి ఎస్టాబ్లిష్ చేశారు, బీహెచ్ఎల్ని బెయిల్అవుట్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. ఆయనతో నాకు ఉన్న ఆ అనుబంధంతో ఆ బిఎన్ సింగ్ గారు ఆయన ప్రోడక్టే. ఆయన నాకు ఫోన్ చేశారు ఒక రోజున, ఇది బెయిల్అవుట్ చేయాలి, మీరు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి, బాలయ్య గారి దగ్గరికి తీసుకెళ్తే, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తే, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే బెయిల్అవుట్ అవుతుందని అంటే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను బాలయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళాను ఆ బిఎన్ సింగ్ సిఎండిని. ఆ బిఎఫ్ఆర్ రివైవల్ ప్యాకేజీ బాలయ్య గారు చదివిన తర్వాత చాలామంది పొలిటీషియన్స్ పేపర్ చదవరు. బాలయ్యకి దాన్ని 2.5 hours చదివి టైం తీసుకొని ఇంకొక 1 hour ఆయనతో మీటింగ్ పెట్టుకొని, అలాగే వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి అందరం కలిసి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారి దగ్గరికి వెళ్తే ఆయన దానికి రిలీఫ్ ప్యాకేజీ వితిన్ 5 minutes అధికారులను పిలుచుకొని దాన్ని బెయిల్అవుట్ చేశారు. ఆ బెయిల్అవుట్ అవటం దురదృష్టవశాత్తు ఏంటంటే వచ్చిన అధికారులు షార్ట్ టర్మ్ గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్, షార్ట్ టర్మ్ ఫౌండేషను, లాంగ్ టర్మ్ ఫౌండేషను కొన్ని మెజర్స్ తీసుకోవాలి ఇండస్ట్రీని బెయిల్అవుట్ చేయడానికి. ప్రైవేట్ వాళ్ళం అలాంటి వాళ్ళకంటే అది సాధ్యపడదు. కానీ గవర్నమెంట్ అండుండి, పబ్లిక్ అండుండి, యూనియన్స్ అండుండి, వర్క్ ఫోర్స్ ఉండి, వాళ్ళ చేతిలో అధికారాలు ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ల్యాండ్ ఉండి, రిసోర్సెస్ ఉండి దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు అని అంటే ఇది కేవలం అలసత్వం, ఒక నిర్లక్ష్యం, అధికారుల యొక్క అమలుపరిచే విధానంలో లోపం. నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళకి ఎప్పుడు కూడా దాని కన్స్ట్రెయిన్ ఏంటంటే ఐరన్ ఓర్. ఓకే, మిగిలిన పిల్ఫరేజ్ ఇష్యూస్ని దాన్ని అరికట్టవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఈ ఐరన్ ఓర్ అలొకేషన్లో క్యాప్టివ్ మైన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే రిలాక్స్ చేయాలి. ఎట్లా రిలాక్స్ చేయాలని అంటే ఈ స్టేటు అండ్ సెంట్రల్ పాలసీసు ఈ సెక్షన్ 17A ప్రకారం గతంలో ఉన్న పాలసీస్ని ఇన్ఫ్యాక్ట్ 2015లో అమెండ్ చేశారు. ఆ అమెండ్మెంట్ ప్రకారం రిలాక్స్ చేసుకొని కనుక కొన్ని మైన్స్ని వీళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నట్టయితే ఈ పరిస్థితి దాపురించేది కాదు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఒక సపరేటు డైరెక్టర్ దానికి ఉండాలి.
ఒక సపరేట్ నోడల్ ఆఫీసర్ దానికి ఉండాలి. ఈ రెగ్యులర్ ఫంక్షనింగ్లో, మార్కెటింగ్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ మిల్స్ కానీ, వీటికి గనక తీసుకొని ఈ రెగ్యులర్ సిఎండి, రెగ్యులర్ బోర్డు కనుక దానికి చూస్తే అది జరగని పని. ఒక స్పెషల్ నోడల్ ఆఫీసరు బిట్వీన్ స్టేట్ అండ్ లొకేషన్ ఆఫ్ మైన్స్, ఎలొకేషన్ ఆఫ్ మైన్స్ అండ్ రిసోర్సెస్, రా మెటీరియల్ ఎక్కడుంది, ఎలా క్యాప్చర్ చేయాలి, దీనికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఉన్న పాలసీస్ ఏంటి, అమెండ్మెంట్ ఎలా తీసుకోవాలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ నోడల్ ఆఫీసరు స్టీల్ మినిస్ట్రీతో అలాగే స్టేట్ కన్సర్న్ సబ్జెక్టు ఆ రిలేటెడ్ ఆఫీసర్స్తో చూసుకొని అక్కడ మైనింగ్ యాక్ట్ని మనం దృష్టిలో పెట్టుకొని, అమెండ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఈ ఇష్యూకి ఒక పర్మనెంట్ రెజల్యూషన్ దొరికి ఉండేది. అది దొరకపోవటం, ఆ విధంగా ఆ దిశగా ఆలోచించకపోవటం, ఇట్స్ ఎ సాడ్నెస్. రీసెంట్గా కేంద్ర మంత్రి గారు కూడా వచ్చి రివ్యూ చేసి దాని మీద ఒక నిర్ణయం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కుమారస్వామి గారికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, మంత్రులుగా చేసిన అనుభవం ఉంది, కానీ రీసెంట్గా నేను నాకున్న కొద్ది పరిచయంతో నేను వెళ్ళటం జరిగింది. ఇప్పుడు సిఎండితో వీళ్ళతో చాలామంది ప్లాంట్ విజిట్ చేశారు. నేను ఒక కాన్సెప్ట్ పెట్టా, వెట్ లీజింగ్ పాలసీ. ఎందుకంటే వెట్ లీజింగ్ పాలసీ దీన్ని ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇప్పుడున్న 21,000 కోట్ల రూపాయల నష్టాన్ని, ఈ డెట్ బర్డన్ని దాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆ ఉన్న ల్యాండ్ని సెక్యూర్ చేసుకొని ఎవరికి ఇవ్వకుండా ఇంకా ఫర్దర్గా 1,300 ఎకరాలు గంగవరం పోర్ట్కి ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం చాలా ల్యాండ్స్ని ఇండస్ట్రీస్కి ఉన్నాయి, కానీ లేకపోతే ఇటువంటి పబ్లిక్ యూటిలైజేషన్ చేసే ఒక కార్యక్రమాలకి మనం మానిటరీ కన్వర్ట్ చేయలేం, అది సాధ్యపడదు. ఆ రోజు రైతులు త్యాగం చేసినా అది సాధ్యపడదు. అది అమ్మటానికి అంత ఇది ఉండదు, ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పాండ్ చేయాలి. సో వెట్ లీజింగ్ సెయిల్కి ఇచ్చేస్తే 2 అడ్వాంటేజెస్. వాళ్ళకున్న మైనింగ్ రిజర్వ్స్ని, రా మెటీరియల్ని ఎక్స్ప్లోర్ చేసి దీనికి చేసుకొని ఇప్పుడున్న కెపాసిటీ యూటిలైజేషన్ బిల్డప్ చేసుకొని అన్ని బ్లాస్ట్ ఫర్నెస్ని, వీటిని ఎస్ఎంఎస్ యూనిట్స్ని అన్నింటినీ కనుక తీసుకొని రోలింగ్ మిల్స్ని చేసుకుంటే, ముందు అట్లీస్ట్ యూనియన్స్ శాలరీస్ 14,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు దానికి. దాంట్లో 9,500 మంది పాపం లేబరే ఉన్నారు. తర్వాత ఇంకా అదే 14,000 మంది కాకుండా, 14,500 మంది కాకుండా ఇంకొక 10,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డును పెడతారు. మనం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనుకున్నది 25,000 మందిని రోడ్డుని ఇస్తే, రాష్ట్రంలో 25,000 మంది అన్ఎంప్లాయిడ్గా అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక పక్కమో మనం డే టు డే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటున్నాం, ఇంకో పక్కమో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ తీసుకెళ్ళి ఉన్న అసెట్స్ని అందరినీ, ఇప్పుడు దాని వాల్యూ ఎంతో తెలుసా మీకు? బుక్ వాల్యూ 550 కోట్లకు వచ్చేసింది. యూ విల్ అస్టానిష్. మీ మీడియా కూడా ఇటువంటి ఐటమ్స్ మీద వెళ్ళాలయ్యా. వాడు తిట్టుకున్నాడు, వీడు తిట్టుకున్నాడు, వీడు తిట్టుకున్నాడు, వాడు తిట్టుకున్నాడు. మీరు ఎంతసేపు ఆ తెలుగు మీడియా, నాకు ఐఎమ్ సారీ టు సే దట్, మీరు ఆ ఐటమ్స్కి వెళ్తారు కానీ వాల్యుయేషన్ ఐటమ్స్కి వెళ్ళరు. మీరు కూడా ఎక్స్ప్లోర్ అవ్వాలి, మీ నాలెడ్జ్ బేస్ పెంచుకోవాలి, ఇన్బిల్ట్ కాన్షియస్ చేసుకోవాలి. అదొకటి. ఈ స్టీల్ ప్లాంట్, స్టీల్ అథారిటీ స్టీల్ ప్లాంట్స్ అన్నీ ఇటు నార్త్ ఈస్ట్లో ఇటు ఉన్నాయి. ఇప్పుడు సౌత్ తీసుకొచ్చేపటికి ఈ లాజిస్టిక్స్ మార్కెటింగ్ చేయాలంటే సేమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని సిమిలర్ ప్రొడక్ట్స్. ఈ ఇన్ బిట్వీన్ RINL, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండ్ సెయిల్ కాంపిటీషన్కి వెళ్తున్నాయి. అక్కడ ఉన్న లాంగ్ ప్రొడక్టు స్ట్రక్చరల్స్, తర్వాత ప్లేట్ ప్రొడక్టు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఈ ప్లేట్ ప్రొడక్టు వీటిని వాళ్ళు ఎట్లాగూ తప్పదు, ఇక్కడ ప్లేట్ మిల్స్ లేవు కాబట్టి, బాయిలర్ క్వాలిటీ కానీ అట్లా స్పెషల్ క్వాలిటీ ప్లేట్స్ లేవు కాబట్టి, ఈ డొమెస్టిక్ హౌసింగ్ కానీ, ప్రాజెక్ట్స్ వాడేది TMT కానీ, లేకపోతే టార్సిల్ కానీ, లేకపోతే ఇంక ఇతర రౌండ్స్ కానీ, యాన్సిలరీ యూనిట్స్ వాడే లాంగ్ ప్రొడక్ట్స్ ఇద్దరు కొట్టుకునే బదులు సెయిల్ నార్త్లో కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రొడక్ట్ని ఇద్దరు కలిపి ఇక్కడ సౌత్లో అమ్మితే ఆ లాజిస్టిక్స్ డబ్బు కొంత సేవ్ అవుతుంది, కొన్ని కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. అదొక ఐటమ్. కాంపిటీషన్ కూడా వాళ్ళు నరుక్కునే ఇబ్బంది ఉండదు, కట్ త్రోట్ కాంపిటీషన్ ఉండదు. ప్రైసింగ్ కొంచెం బెటర్ ప్రైసింగ్ వస్తుంది కస్టమర్ నుంచి. అలాగే ప్రైస్ ఇంక్రీజ్ కూడా పడదు, కస్టమర్కి కూడా అఫోర్డబుల్ ప్రైస్ వస్తుంది, అది ఇంపార్టెంట్. తర్వాత ఇన్హౌస్ R&D చేయాలి. అంటే కొన్ని రా మెటీరియల్స్ని వీళ్ళు రీసెర్చ్ చేసి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునే బదులు, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి తెచ్చుకునే బదులు
వీళ్ళు ఉన్న లోకల్ న్యాచురల్ రిసోర్సెస్ని వాల్యూ ఎడిషన్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయ్యారం ఐరన్ ఓర్ ఉంది, దానికి ఏం చేయాలి, బెనిఫిషరీ ప్లాంట్ పెట్టాలి. అది కొంచెం బెనిఫిషరీ ప్లాంట్ పెడితే కొంత ఐరన్ ఓర్ని తీసుకోవచ్చు, కొంత పర్సంటేజ్ని, దాంట్లో క్యాలిఫరిక్ వాల్యూని పెంచుకోవచ్చు. అటువంటి R&D చేయాలి. మీరు చూడండి, టిస్కో వాళ్ళు కోల్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలా కాస్ట్ అవుతుందని లోకల్ అవైలబుల్ మైన్స్ని క్యాప్టివ్ మైన్స్ని వాళ్ళు పాడుకొని దాంట్లో ఒక R&Dని చేసి కట్ డౌన్ చేసి ఇంపోర్ట్ని వాళ్ళ యూనిట్స్కి వాడాలని సక్సెస్ అయ్యారు. అటువంటి ప్రయత్నం ఇటువంటి సంస్థలు చేయాలి. అలాగే ఈ వెట్ లీజింగ్ మొన్న ఇవన్నీ చెప్పడం జరిగింది. నేను నెక్స్ట్ మంత్ విత్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్, ఇప్పుడు 14 పేజీల రిపోర్ట్ తయారు చేసుకున్నాము. మేము నష్టపోయిన వ్యక్తులుగా, అనుభవం ఉన్న వ్యక్తులుగా, మేము రా మెటీరియల్ లేక పవర్ కట్స్ వల్ల ఇబ్బంది పడ్డ వ్యక్తులుగా మా యొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని, ఫెయిల్యూర్ స్టోరీస్ని దీన్ని సక్సెస్ స్టోరీగా చేయాలని అంటే ఇప్పుడు కాన్బర్ట్ పొజిషన్లో మేము డెఫినెట్గా వెళ్ళి ఐ వాంటెడ్ టు గివ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టు ది స్టీల్ మినిస్టర్ అండ్ CMDతో కూడా టచ్లో ఉండమన్నారు. డెఫినెట్గా నేను ఐ విల్ డూ మై బెస్ట్ టు గివ్ ది వాల్యూ అడిషన్ టు ది సఫర్డ్ అండ్ సఫరింగ్ యూనిట్. అండ్ నౌ లెట్ us see ఎలా ఉందో. గవర్నమెంట్ పాలసీస్ కూడా సహకరించాలి, దీంట్లో రాజకీయాలు ఉంటాయి. అట్లాగే నేను చెప్పిన ఐటమ్ని ఇమీడియట్గా తెలుగుదేశం ప్రెసిడెంటు, మన ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఇమీడియట్గా క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసి ఆయన బాగుంది సార్ అని చెప్పేసి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. చూద్దాం.